పరిధిలో చెత్త సేకరణ ఒక సమస్యగా మారింది. గతంలో 10 సంవత్సరాలుగా లేనటువంటి కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఇప్పుడు ప్రజలపై పన్నుభారం చెత్త సేకరణకు రుసుము చెల్లించే విధంగా మొన్ననే తీర్మానం చేసిందని తెలిసి బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడ చెత్త సేకరణపై ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని చెప్పి ప్రజల పక్షాన మేము ఒక డిమాండ్ను జరిగింది. గతంలో మాదిరిగానే ప్రజలకు మున్సిపల్ అనేది ఒక అనుసంధానంగా ఉండాలి, ప్రజలకు హెల్ప్ చేసే విధంగా మున్సిపల్ పనిచేయాలి, కౌన్సిలర్ కూడా పనిచేయాలి. ఈ చిత్త సేకరణ ఈరోజు ఒక 100 రూపాయలతోటి రానురానేది ఒక గుదిబండగా తయారవుతుందని చెప్పి కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్న సంగతి గత 3 నెలలుగా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో కానీ చెత్త సేకరణపై ప్రజల వ్యతిరేకత గమనిస్తున్నారు. మీరు కౌన్సిల్ వెంటనే దీనిపై మరి ఒక మీటింగ్ పెట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి. ప్రజలు అనుకూలంగా ఈ యొక్క మున్సిపల్ పనిచేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో అదనపు భారాలను ప్రజలపై మోపొద్దని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తైబాదారు అధికంగా వసూలు చేసి ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. దానిపై కూడా కమిషన్కు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో ఏదైతే చెత్త ప్రైవేటీకరణ విషయం ఏదైతే గత కొన్ని రోజులుగా ఈరోజు వార్తలలో అదేవిధంగా సోషల్ మీడియాలో అదే ప్రజల్లో నానుతూ ఈరోజు టౌన్ అంతా పాకడం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణను ప్రజల నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజలంతా. కావున ఈ చెత్త ప్రైవేటీకరణ అనేది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మున్సిపల్ పాలక వర్గాన్ని అదేవిధంగా కమిషనర్ గారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ సిబ్బందితోనే ఏదైతే కార్మికులతోనే చెత్త సేకరణ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ నుంచి అనేకమైనటువంటి పన్నులు ఈ యొక్క మున్సిపల్ వసూలు చేస్తుంది, అదేవిధంగా కట్టించుకుంటుంది. కాబట్టి మరొక కుదిబండగా ఈ యొక్క చెత్త పన్నును ఏదైతే వేయడం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క చెత్త ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది.